కంగ్రాచులేషన్. అది కాదు ఏంటంటే మీ గురించి ఈ అమ్మాయి ఒకటి చెప్పాలనుకుంటుంది. చెప్పమ్మా. ఎంత తెగించిందిరా అది. ఏంటి ఇది నిజంగా పచ్చబొట్టేనా? నేను ఇలా పచ్చ మార్కు, నాకు మంచి మార్క్ జీవన్ గారు ఇవ్వాలని ఇలా మార్క్ వేసుకొని వచ్చాను. కాదు ఇది కుకింగ్ షో అని చెప్పారు, ఏంటిది పచ్చబొట్లు? చేయాలి నీకు కదా. దండం తల్లి, పెళ్లి కాని పట్టుకుని ఇట్లా పేర్లు రాస్తే పెళ్లి కూడా కాదు నాకు. ఇంకా అయిద్ది అనుకుంటున్నారా? అయిపోయింది ఇక బిస్కెట్ వ్యాపారం ఇదంతా. నీకు దండం తల్లి. బ్యాచులర్ కాదు, 3-4 పెళ్లి అయినా కూడా వదలను మార్క్ కోసం. ఊరు అనగానే ఎలాంటి వంటకాలు గుర్తొస్తున్నాయి? మా అమ్మమ్మ చేతి వంట, మా అమ్మమ్మ గోరు ముద్దలు కలిపి పెట్టడం, ఆ సీన్లన్నీ గుర్తొస్తుంది. పోనీలే, నీకు ఈ మాత్రం స్పేస్ ఇచ్చింది ఈ అమ్మాయి మాట్లాడడానికి. ఎనీవే, వెల్కమ్ టు ద షో అమ్మా. వెళ్ళండి. మొన్న తడబడ్డాం కానీ ఈ రోజు తలబడతాం అంటూ వచ్చేస్తున్నారు ప్రశు బేబీ అండ్ ధరణి. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. ఇంత డల్ గా ఉన్నావేంటి? మొన్న ఎపిసోడ్ లో కామెంట్లు చూసినా నిద్రపోలేదు నైట్. అలాంటి కామెంట్లు వచ్చాయా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? మనం థర్డ్ ప్లేస్ వచ్చాం. ఎవరు చెప్పారు థర్డ్ వచ్చారని? మేము వచ్చావు థర్డ్. నీ థర్డ్ ప్లేస్ అయితే మాదేంటి మూల ప్లేస్? హలో, మాకు 70 మార్కులు వచ్చినాయండి. మాకొచ్చాయి 70. ఫస్ట్ మాకు వచ్చినాయి. అసలు మీకు 70 ఎలా ఇచ్చారా జడ్జి గారు? అర్థం కాదు. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా ఫస్ట్ ప్రైజ్ కోసం చూస్తారు, వీళ్ళేంటి థర్డ్ ప్రైజ్ కోసం చూస్తున్నారు అందరూ? ఫస్ట్ ప్లేస్ రావాలంటే ఏం చేయాలక్క? వస్త్రాలంకరణ మీద పెట్టినటువంటి శ్రద్ధ వంటల మీద పెట్టాలి. ఈ రోజు మరి ప్రాజెక్ట్ కే లో ఏమి ఇవ్వబోతున్నారు అనేది షెఫ్ రెడీ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి మీ ప్లాట్ఫామ్ దగ్గరికి. సో ఈ రోజు జోడీలందరూ రెడీగా ఉన్నారా వంట చేయడానికి? నేను కూడా దేవుళ్ళందరికీ దండం పెట్టుకొని మీరు చేసినటువంటి వంటకాలు తినడానికి షెఫ్ నేను రెడీగా ఉన్నాము. మరి ఈ రోజు మన షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే లో మా ప్రాజెక్ట్ ఏంటో ఒకసారి మన షెఫ్ ని అడుగుదాం. షెఫ్ ఎందుకో ఒక 3D సినిమాకి వెళ్ళి 3D స్పెక్స్ ఎత్తుకొని వచ్చేసాడు. ప్రాజెక్ట్ అడిగితే బాక్స్ ఇచ్చారు అంటే ప్రాజెక్ట్ కి సంబంధించింది బాక్స్ లో ఏమైనా ఉందేమో. అవును, నేనెందుకు ఇక్కడ స్లోగా తీస్తున్నాను? అదంతా ఎడిటర్ పని కదా. ఇదేంటిది? ప్రాజెక్ట్ అడిగితే ప్రాసెస్ ఇచ్చారు షెఫ్. ప్రాసెస్ మేడం. ఈ ప్రాసెస్ ఏంటంటే రెసిపీకి సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నమాట. నేను ఈ ప్రాసెస్ చదవడం కాదు. యాదమరాజు ఇస్ రైట్ పర్సన్. ఆడు తప్ప ఎవరైనా ఓకే మాకు. యాదమరాజుకి అర్థమైందంటే అందరికి అర్థమైనట్టే. ట్రూ ట్రూ. మిగతా వాళ్ళందరూ ఈ ప్రాసెస్ ని నీట్ గా రాసుకోండి. సంజానే తోనే తాని నేనానో అవతుంబక రాజు చదువు. అంబిలంబానో. రెడీయా? రెడీ. రెసిపీ: 2 కప్స్ రైస్ ని 6 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుర్రి. కానీ మీరు 6 గ్లాసులు మేము ఆల్రెడీ నానబెట్టేసాం. ఓకే, సెకండ్ స్టెప్. తర్వాత బిర్యానీ బిర్యానీయా? అప్రాచుడా లేనందుకు మిక్సీలో మిగతాది గ్రైండ్ చేసుకోవాలి. మిగతాది కాదు, మెత్తగా గ్రైండ్ చేయాలి. అది ఏం రెసిపీ సుమా గారు? ఏం అర్థం కావట్లేదు. అంటే 6 కప్పుల రైస్ ని నానబెట్టిన దాన్ని మిక్సీలో మీరు రుబ్బాలి. ఓకే. ఇది ఆల్రెడీ మీకు ఆ శ్రమ లేకుండా మేము మిక్సీలో రుబ్బేసి మీకు బ్యాటర్ పెట్టేశాం. గ్రైండ్ చేసేటప్పుడు కోడిగా కోడిగా కాదు, కొద్దిగా రాసేటప్పుడు సరిరాలుగా అన్న